హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు స్టూడియోలో రవివర్మ గారు ఉన్నారన్నమాట. అంటే చాలా మూవీస్లో ఒక మంచి ఇంపాక్ట్ రోల్స్ కానీ, వర్స్టైల్ క్యారెక్టర్స్ కానీ, అండ్ ఇంకా ఫ్యామిలీ సినిమాల్లో కూడా తన రోల్ చాలా మంచిగా ఉంటుంది అండ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇవాళ మనతో రవివర్మ ఉన్నారు. సార్ నమస్తే. హాయ్. సో వెల్కమ్ టు తెలుగు వన్. థ్యాంక్ యూ. యా, ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో వెనెలా సినిమా నుంచి అండ్ ఇప్పుడు హత్య వరకు ఇట్స్ బీన్ ఒక వండర్ఫుల్ జర్నీ విత్ రోలర్ కోస్టర్ రైడింగ్స్ అని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ అండ్ ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్. నువ్వు కరెక్ట్ చెప్పావు, రెండు చెప్పావు. సో ఫస్ట్ హత్య గురించి మాట్లాడుకున్నాం. అంటే రీసెంట్గా రిలీజ్ అయింది హత్య. అంటే మీరు ఫుల్ త్రూఅవుట్ అంటే ఇప్పటి వరకు చూస్తే ఇప్పుడు లైక్ గరుడ వేగాలో ఒక ఎన్ఐఏ పోలీస్ క్యారెక్టర్ కానీ, అండ్ మీరు అంటే వినయ్ విజయ్ రామ ఇలాంటి ఫ్యామిలీ సినిమా బొమ్మరిల్లు కానీ, వెనెలా కానీ, ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ, అండ్ అలా చేసుకుంటూ సడన్గా ఒక ఫ్లిప్. అసలు ఎలా కాదు యాక్చువల్లీ అది. ఐ డోంట్ థింక్ ఐ విల్ కాల్ దాట్ అ ఫ్లిప్. ఎందుకంటే నేను ఇలాంటి క్యారెక్టర్స్ ముందు కూడా చేశాను. అంటే హత్య అంత ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్ కాకపోయినా స్టోరీలో ప్రామినెన్స్, ఇప్పుడు హత్య అనే దాంట్లో ప్రామినెన్స్ డైరెక్ట్గా మెయిన్ 2 క్యారెక్టర్స్ అంటే ఆర్ 3 ఎక్స్టెండ్ చేస్తే, నేను నా హత్యను సాల్వ్ చేస్తున్న యూనో లేడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో ఇద్దరిది ప్రామినెన్స్. అండ్ దెన్ నా లైఫ్లో ఒక పార్ట్ అయిన ఇంకొక క్యారెక్టర్, ఇట్లా. సో దట్ వే చూస్తే ఇది ఆల్మోస్ట్ లైక్ స్టోరీ లీడ్ క్యారెక్టర్. బట్ స్టోరీ ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్స్ నేను చాలా చేశాను యాక్చువల్లీ. అంటే వెనెల కావచ్చు, రాఖీ కావచ్చు, లేకపోతే అప్పుడు క్లాస్మేట్స్ కానీ, తర్వాత నెపోలియను, లేకపోతే చాలా ఉన్నాయి. ఐ మీన్ జయము నిశ్చయమురా, క్షణం, దీస్ ఆర్ ఆల్ దేర్. ఓకే, ప్రైమరీ రోల్స్లోనే వచ్చే రోల్స్ అవి. అంటే స్టోరీ అటు నుంచి చచ్చినట్టు నా సైడ్ నుంచి వచ్చి వెళ్ళాల్సిందే. సో అలా చేసినవి ఉన్నాయి. కానీ ఇది డైరెక్ట్లీ ద మెయిన్ 2 టైప్స్. సో అందుకని దిస్ ఇస్ ఆఫ్ దట్ ఏమంటారు, ఆ ప్రామినెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. వెనిలా కూడా అలానే కదా. వెనిలాలో ఫస్ట్ ఆ 4 మెయిన్ 1, 2, 3 రాజా, శర్వానంద్, నేను హీరో, సెకండ్ హీరో, విలన్ టైప్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో అలాగయ్యా ఐ మీన్. బట్ హత్య ఎందుకు డిఫరెంట్ అంటే యూఆర్ పోర్ట్రేయింగ్ సంథింగ్ మోర్. అంటే నాకు మించిన ఏజ్, ఆబ్వియస్లీ బియాండ్ ఏజ్ విచ్ ఇస్ లైక్ 15-20 years బిగ్గర్ దెన్ మీ. సో ఆ ఏజ్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలా ఒక పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ అది, which has made some impact in overall politics also, a lot of impact in the politics in fact. So danlo luckyga I would say it is not a biopic kaadu. లక్కీగా ఎందుకంటే అది వేరే గేమ్ అయిపోతుంది కంప్లీట్గా. దిస్ ఇస్ జస్ట్ ఒక ఇన్సిడెంట్ని తీసుకుని చేస్తున్న సినిమా కాబట్టి ఆ ఇన్సిడెంట్లో ఈ క్యారెక్టర్కి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉండినాయో, ఆ ఇన్సిడెంట్ అవ్వటానికి కారణాలు ఏమై ఉండొచ్చో అనే ఇది చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐ వాజ్. మీరు అంటే మీకు ఫస్ట్ ఈ రోల్ వచ్చినప్పుడు మీరు ఎంత ఎగ్జైట్ అయ్యారో తెలుస్తుంది. అండ్ మీరు అంటే ఇది చేసే ప్రాసెస్లో కానీ, త్రూఅవుట్ ఈ క్యారెక్టర్లో మీరు ఒదిగిపోయిన తీరు కానీ, అంటే మీరు ఏదైనా అంటే ఇది పొలిటికల్ ఎట్లయినా అంటే కొంచెం పొలిటికల్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, పొలిటికల్ సినారియోస్ మీరు దీని గురించి స్టడీ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఆ క్యారెక్టర్ గురించి. సో మీరు అంటే దీనికి సంబంధించి ఏమన్నా అంటే హార్డ్ వర్క్ అంటే దీనికి సంబంధించిన వర్క్స్ ఏమన్నా హోంవర్క్ లాగా అంటే ద థింగ్ ఇస్ ఈ పర్టికులర్ అనుకున్న క్యారెక్టర్కి విజువల్ మీడియాలో ఎక్కువ లేదు. అంటే ఆయన వీడియోస్ కానీ అట్లా ఎక్కువ లేవు. సో ఐ థింక్ జస్ట్ దొరికిన కొన్ని వీడియోస్లోనూ ఆయన బిహేవియర్ ఎలా ఉందో నార్మల్గా చూసాయి, ఒక చిన్న ఇది పెట్టుకొని మిగతావి రెప్లికేట్ చేసుకున్నాం అనమాట. అంటే యాక్టింగ్ అన్ని ఇమాజినేషనే కదా. సో కొంత విజువల్గా వీ హ్యాడ్ టు ఇమాజిన్. బట్ ఓన్లీ డిఫరెన్సెస్ ఏంటంటే వీ మేడ్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. ఎక్కడ అంటే మీరేం అనుకోలేదా ఇది ఒక పొలిటికల్ ఇంపాక్ట్ ఉండొచ్చు, నేను చేయొచ్చా లేదా అని ఏమన్నా ఆలోచించారా? అంటే ఆర్టిస్ట్ పరంగా చూసారా? ఆర్టిస్ట్ పరంగానే చూసాను నేను. అంటే ఇంకా అంతకు మించి నేను చూసే పరిస్థితి కూడా నాది కాదు. బికాస్ ద స్టోరీ ఈజ్ డ్రివెన్ బై ది డైరెక్టర్ కదా. ఒక స్టోరీ ఆ డైరెక్టర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎంతవరకు మీరు వెళ్ళగలుగుతారు అనేది. కాకపోతే ఏంటంటే వాట్ యూ షుడ్ సీ ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ ట్రీట్ ద క్యారెక్టర్ విత్ రెస్పెక్ట్, యూ షుడ్ ట్రీట్ ఇన్ ద బౌండరీస్. ఒక అంటే రియల్ టైమ్ క్యారెక్టర్స్ కాబట్టి ఒకవేళ యూనో ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్ కాబట్టి ఎట్లా అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, దానికి ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్, ట్రైంగ్ నాట్ టు బి కాంట్రవర్షియల్, ఇలా ఇది చూసుకుని చేయాలి కొద్దిగా. సో దట్ we don't hurt any
ఎనీబడి. అదే సో ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన తర్వాత లైక్ వాట్ ద రెస్పాన్సెస్ యూ గాట్, అంటే మీకు ఎలాంటి రెస్పాన్సెస్ వచ్చాయి లైక్ ఇండస్ట్రీ పరంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా కేపబిలిటీస్ మీద రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అరే భలే చేశాడా, లేకపోతే చాలా బాగా చేశారు అవి, లేకపోతే అది ముందు కూడా చేసిన క్యారెక్టర్స్ ఉన్నాయి నేను చూశాను, కానీ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ మర్చిపోయారు నన్ను దాంట్లో. రవివర్మ అనే మనిషిని కంప్లీట్గా మర్చిపోయారంట. అది బాగా నచ్చింది నాకు. ఐ హ్యావ్ మెసేజెస్ కానీ లేకపోతే ఫ్రమ్ ఇండస్ట్రీ రైటర్స్ అండ్ దెన్ అలా. సో దే లవ్డ్ ఇట్ అండ్ దే లైక్ రవి చాలా బాగుంది అసలు, ఐ నో యూఆర్ అ గుడ్ యాక్టర్ అండ్ ఆల్ దాట్, కానీ ఇది ఇంకో లెవెల్లో ఉంది, నేను హుక్ ఆన్ అయిపోయాను, నాకు తెలియలేదు ఓ రవివర్మ చేస్తున్నాడనే ఫీలింగ్ కూడా నాకు లాస్ట్ దాకా రాలేదు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తే తప్ప ఒక చిన్న ఇంపాక్ట్లో నువ్వు కనిపిస్తే నాకు అరే కదా అనే ఇది ఉంది తప్ప వి రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఇది ఇంకా ఎక్కువ డైరెక్టర్స్కి చూపించడం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకొని వెన్నెలాక్ లైక్ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఫారెన్లో జాబ్ ఇదంతా ఓకే వెల్ ఎడ్యుకేటెడ్ ఫారెన్లో జాబ్ ఓకే రైట్ అవన్నీ మానేసుకొని మీరు సినిమాలోకి ఎంటర్ అయిన టైం అది. అప్పటికి ఇప్పటికి వాట్ ఎనీథింగ్ అంటే ఇది వెరైటీ తెలుసా, ఇవన్నీ మానేసుకుని వచ్చింది కాదు, అనుకోకుండా అవన్నీ చేసుకుని వచ్చా. అర్థమైందా? అవి మానేసుకుని ఇక్కడ రాలేదు, ఇక్కడ రావటమే అవన్నీ చేసుకుంటూ లేట్గా వచ్చా అని నా ఫీలింగ్. అదే అంటారు కదా గ్లాస్ ఫుల్ హాఫ్ అని, ఒక సగం గ్లాస్లో సగం నీళ్ళు ఉంటే ఇటు నుంచి చూస్తావు అటు నుంచి చూస్తావు అని. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఏదేమైనా రిజల్ట్ మాత్రం హాఫ్ గ్లాసే కదా, హాఫ్ నీళ్ళు ఉన్నాయి కదా. సో ఇది అంతే. ఐఎమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ వైజ్గా ఇంట్రెస్ట్ కానీ దాని మీద దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఎ చేంజ్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ద రోల్స్ ఐఎమ్ ప్లేయింగ్ అండ్ ఆల్. కాకపోతే మాత్రం ఆబ్వియస్లీ లైక్ జస్ట్ లైక్ ఎనీ అదర్ యాక్టర్ యూ వాంట్ టు గ్రో ఇన్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు అలాగే ఆ గ్రోత్ హత్య అనుకోవచ్చు, లేకపోతే ఏమంటారు జయము నిశ్చయమురా అనుకోవచ్చు, లేకపోతే 9 Hours అనే వెబ్ సిరీస్, అది బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. ఇది 9 Hours అనేది ఫస్ట్ టైం మన క్రిష్ గారు రాజీవ్ రెడ్డి గారు కలిసి తీసిన ఇది. దానికి నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. యాక్చువల్లీ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్, ఆల్ లాంగ్వేజెస్ కలిపి. సో అదొక మంచి ఒకటే అవార్డు ఫర్ నెగటివ్, ఒకటి ఫర్ హీరో, ఒకటి ఫర్ బెస్ట్ డైరెక్టర్. సో అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్ కలిపి. సో దట్ వాజ్ సమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ రాజీవ్ రెడ్డి గారికి, కృషి గారికి. దే సెంట్ ఇట్, నామినేషన్ నా పేరు పెట్టి పంపించారు. అందుకే అండ్ ఆల్ ఓవర్ ఇండియా లాంగ్వేజెస్లోంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి ఛాలెంజ్ కాబట్టి అది ఒక 12 మంది జ్యూరీ సెలెక్ట్ చేసింది. సో ఫర్ మీ దట్స్ వెరీ, ఐ రిగార్డ్ ఇట్ వెరీ హై. సో మీరు స్టార్ట్ చేయడమే ఇప్పుడు వెన్నెలా సినిమా చూసుకుంటే కొంచెం డ్రగ్ అడిక్ట్ క్యారెక్టర్ కదా, అదేనా? కొంచెం కాదు మొత్తం, అంటే కొంచెం డ్రగ్ అడిక్ట్ యాక్చువల్లీ. అది చాలా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యారు మీరు. అంటే దాని తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ అంటే అప్రోచ్, అంటే ఇప్పుడు బొమ్మరిల్లో చూసాం మిమ్మల్ని, ఫ్యామిలీ సినిమాల్లో చూస్తూ వచ్చాం, అండ్ యాంటగోనిస్ట్ లో చూస్తున్నాం, అండ్ హీరోస్ కి ఫ్రెండ్స్ కి క్యారెక్టర్స్ లో కూడా చూస్తున్నాం. అవి చాలా తక్కువ యాక్చువల్లీ. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ హార్డ్లీ ఒక 4-5 ఉంటాయి అంతే ఇన్ని చేసిన వాటిలో. అదే నేను ఇందాక కూడా వేరే చోట విన్నాను, హీరో ఫ్రెండ్ అదే అనుకున్నా ఎన్ని చేసామని. అంటే మనం అంత చేయకపోయినా అంత బొమ్మరిల్లు వల్ల ఇంపాక్ట్ పడినట్టు. బొమ్మరిల్లు అండ్ సైనికుడు, బొమ్మరిల్లు సైనికుడు, ఆబ్వియస్లీ బొమ్మరిల్లు సైనికుడు కూడా చాలా ఫుల్ లెంత్ ఫ్రెండ్స్ అనమాట అసలు. సో యా మొత్తం అది బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ ఉంటే అది ఒక వేరే ఇది, దిల్ ఆల్వేస్ బి లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ విత్ ఫ్రెండ్స్. అంటే ఆర్టిస్ట్ పరంగా అయితే మీరు హ్యాపీ, like మీరు చేసిన క్యారెక్టర్స్ గానీ త్రూఅవుట్ దిస్ జర్నీ గానీ? I think I'm happy. Yes I'm happy with what I'm doing, but I would want more. ఇంకా చేయాలి కదా, లేకపోతే లిమిటెడ్గా అవే అంతవరకే ఉండి చేస్తూ ఉంటే ఐ థింక్ సమ్వేర్ యూ విల్ గెట్ బోర్డ్. అప్పటికి విల్ ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ విచ్ ఐఎమ్ డూయింగ్. స్టిల్ ఐ థింక్ నౌ ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ అ పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఇండియన్ సినిమా హ్యాస్ బికమ్ నాట్ జస్ట్ సౌత్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా అయిపోయింది, ఇండియన్ సినిమా అయిపోయింది. సో అక్కడ తెలుగు, ఇప్పుడు మలయాళం సినిమాలు ఎంత, ఐ మీన్ యూ నో ఎవ్రీ యాక్టర్ ఇన్ మలయాళం అండ్ దేర్ కేపబిలిటీస్. నీకు ఆ పేరు కావాలంటే ఐ డోంట్ నో, నేను అంత ఆలోచించట్లేదు, నాకు అంత పేరు కాదు, బట్ అలాంటి స్క్రిప్ట్స్లో నాకు రోల్ కావాలి. అదే అర్థమైందా? అంత రీచ్ అవ్వాలి అంటే ఎలా రీచ్ అవుతాం?
that is my next step. Okay. I really want to be, in Indian cinema. విజువల్గా అట్లీస్ట్ ప్రెసెన్స్ వైజ్గా సాహో కానీ గాజీ కానీ ఈ రెండు కూడా నాకు ఒక లెవెల్ ఆఫ్, అంటే నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. జనరల్లీ మిమ్మల్ని చూస్తే ఇప్పుడు సాహోలో కానీ గాజీలో కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తే మీరు నార్త్ ఇండియన్ అనుకుంటారు. రవి వర్మ అని ఉంది కదా, కొంచెం నార్త్ ఇండియన్ అదొకటిను. ప్లస్ నా హిందీ కూడా వెరీ, ఐఎమ్ క్వైట్ ప్రొఫిషియంట్ ఇన్ హిందీ. ఐ రీడ్ అండ్ రైట్. నాకు హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ చిన్నప్పుడు. సో వైఫ్ ఇస్ గుజరాతీ. సో హిందీ ఈజ్ లైక్ వెరీ కంఫర్టబుల్ జోన్ నాకు అసలు. డైలాగ్స్ ఇన్ హిందీ ఆర్ లైక్ వెరీ ప్రిసైస్లీ అక్కడ ఎలా చెప్తారో అలా చెప్పగలను. ఆర్టిస్ట్ పరంగా అంటే ఇప్పుడు హత్య గురించి మాట్లాడుకున్నాం, కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. మీరు సాటిస్ఫై అయిన క్యారెక్టర్స్ ఏంటంటే? అయ్యో చాలా చాలా ఉన్నాయి. ఐ మీన్ లైక్ దెర్ ఇస్ నథింగ్. మరీ ఒక 5% టాప్స్ ఒక 10% అంటే కూడా 17 సినిమాలు లేదు. ఐ థింక్ ఒక 4-5 సినిమాలు 10 సినిమాలు ఉంటాయి. ఏది అబ్బాయి ఏంట్రా ఎందుకు చేసాం ఇది అంటే బహుశా. బట్ మిగతావన్నీ కూడా ఎన్ని సినిమాలు అయినాయి మీరు? రఫ్లీ అబౌట్ 170 అయి ఉంటాయి. 170 ఫిల్మ్స్ దాకా. అరౌండ్ దాట్. బట్ అగైన్ నాట్ లైక్ హీరోకి 150 సినిమాలు అయితే వేరు, అది వేరు. సో అంటే ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల గురించి ఉంటుంది కదా, టాపిక్స్ వస్తూ ఉంటాయి జనరల్లీ. ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అపీర్ అవుతున్నాం, ఇక్కడ చేసిన సినిమాలు కూడా ఇప్పుడు ఆల్ ఓవర్ ద ఇండియా వరల్డ్ అన్ని అపీర్ అవుతున్నాయి. మీరంటే లైక్ ఇప్పుడు ఏంటంటే మీరు బాగా తెలిసిన ఆర్టిస్ట్, తెలుగు ఆర్టిస్ట్, మంచి ప్రామినెంట్ వెన్నెలా నుంచి ఇప్పటి వరకు మీకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ మీరు 100% జస్టిఫికేషన్ చేస్తూ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ డెఫినెట్లీ అలానే చేస్తారు. సో మీరు అంటే లైక్ పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇప్పుడు మన తెలుగు స్టార్స్ అందరూ చేస్తున్నారు, మీరు వాళ్ళతో ఒకప్పుడు యాక్ట్ చేసినారు, మీరు అందరితో యాక్ట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు నేమ్ ఎనీవన్ యూ హ్యావ్ డన్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మార్కెట్స్ ఎక్స్పోజర్ అవుతున్నాయి, పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి? పాన్ ఇండియా సినిమా అంటే రికగ్నిషన్ ఉంటుంది, దాంతోపాటు ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. అది ఎందుకు డబుల్ ఎడ్జ్డ్ అంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ టు అ పాన్ ఇండియా సినిమా, ఒక పాన్ ఇండియా సినిమాలోకి మీరు వెళ్ళగలిగితే అది లిటరలీ పాన్ ఇండియా అయిపోతారు. అంటే అన్ని చోట్ల భారతదేశంలో అందరూ చూస్తారు, అండ్ మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే గుర్తు కూడా పెట్టుకుంటారు, మీ క్యారెక్టర్ బాగుందంటే గుర్తు పెట్టుకుంటారు, దానిలో ప్రాబ్లం లేదు. కానీ అట్ ద సేమ్ టైం మనం పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు నాకు అనిపించిన ఇబ్బంది ఆర్ ఛాలెంజ్ ఏంటి అంటే, మీ ఛాలెంజ్ ఒక 5 ఇంతలు పెరిగిపోయింది. ఓకే, 5 ఇంతలు అని ఎందుకంటున్నానంటే, ప్రస్తుతానికి ఇండియన్ సినిమాలో అంటే ఎస్పెషలీ సౌత్ ఇండియన్ సినిమాలో మనకేంటి అంటే, ఒక సినిమా మార్కెట్లో వర్కౌట్ అవ్వాలి పాన్ ఇండియా సినిమా అంటే ఖచ్చితంగా సౌత్ అంతా కంబైన్డ్గా వర్కౌట్ అవ్వాలి, నార్త్ అంతా హిందీతోటి వర్కౌట్ అవ్వాలి కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, మన సెలెక్షన్ ఆఫ్ ఆడియన్స్ పట్ల సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్ కూడా ఒక తమిళ్, ఒక కన్నడ, ఒక మలయాళం, ఒక మరాఠీ, ఒక హిందీ మినిమం. దిస్ ఇస్ అ బేర్ మినిమం. అండ్ వీళ్ళందరూ కూడా ఎక్కడో దుక్కున మీకు క్యారెక్టర్స్లోనే వస్తారు. ఓకే, హీరో ఫిక్స్, హీరోయిన్ ఫిక్స్ ప్రిటీ మచ్. ఓకే, వాళ్ళలో పెద్ద మార్పులు ఉంటారు అంటే ఎప్పుడు ముందున్నదే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్, హీరో ఫ్రెండ్స్ ఫిక్స్, ఎందుకంటే ప్రిటీ మచ్ మాక్సిమం తెలుగు కమీడియన్సే ఉంటాం, ఎందుకంటే లాంగ్వేజ్ బేస్డ్ కాబట్టి అండ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి. కొద్దిగా అటు ఇటు అయితే బహుశా తమిళ కమీడియన్స్ కూడా వస్తారేమో బహుశా. ఆయన పెద్ద జుట్టు ఆయన ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ అది మర్చిపోయింది పేరు. యోగి బాబు. అలాగా వెరీ యూనిక్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్యారెక్టర్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీ ఇండస్ట్రీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ విల్ హ్యావ్ టు బీ దేర్ ఇన్ అ సర్టన్ వే. అక్కడ మీకు క్యారెక్టర్స్ ఎప్పటికీ మీరు ముందు ఒక 5 క్యారెక్టర్స్ తెలుగు సినిమాలో ఉంటే 5 క్యారెక్టర్స్లో ఏదా అనేది మనం చూసుకునేవాళ్ళం. 5 క్యారెక్టర్స్లో ఏదో ఒకటి వస్తుంది అనే ఫైట్ ఏదో ఉండేది. ఇప్పుడు ఆ పెద్ద సినిమాలన్నింటిలోని 5 క్యారెక్టర్లు ఉండవు, దాని తర్వాత ఏమైనా మిగిలితే 1 or 2 తెలుగు పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ వే it's become very complicated. At the same time, if you are able to make it, అంటే దానిలోకి మీరు సూట్ అవ్వగలిగారు, లేకపోతే యుద్ధం చేయగలిగారు, లేకపోతే మీరు కూడా కొద్దిగా ఇటు తమిళ్, ఇటు కన్నడ, ఇటు మలయాళంలో కూడా మీరు ఎక్కడైనా చేసి ఉండి దీనిలో ప్లేస్ పొందగలిగితే యూ విల్ బికమ్ అన్ ఇండియా లెవెల్ స్టార్. ఓకే, యూ విల్ బికమ్ అన్ ఇండియా లెవెల్ యాక్టర్. అది నాకు ఐ థింక్ తెలుగు సినిమా ఇండియాకి లిటరలీ ఇండియన్ సినిమాకి చాలా
డెలివర్ చేస్తుంది ఇప్పుడు. అవును, పెద్ద పెద్ద బోల్డ్ films అంత కానీ, ఇస్తుంది. అవును. ఆ బోల్డ్ అంతలో ఏమవుతుంది అంటే మిగతా రీజన్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. ఈ దాంట్లో బహుశా కొంతమంది తెలుగు క్యారెక్టర్ యాక్టర్స్ నలుగుతుంటారు, అవును. అది విచ్ ఇస్ బట్ అంటే ఇప్పుడు రావడం కూడా అదే వస్తే రికగ్నిషన్ ఒక లెవెల్లో వస్తుంది, అవును. రాకపోతే అంతే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంటే అలా చూసుకుంటే ఇప్పుడు సాహోలో మీకు మంచి క్యారెక్టర్ పడింది, అవును. గాజీ కూడా గాజీ కూడా ఆల్మోస్ట్ మంచి హిందీ character. పీపుల్ Correct, చూసిన correct. సినిమా, సో మీకు మంచి క్యారెక్టర్స్ కూడా అదే పడుతుంది. అంట. ఇప్పుడు సాహో వల్ల నాకు హిందీలో గుర్తుపట్టారు, చెన్నైలో గుర్తుపట్టారు. అంటే అవుట్ రైట్లీ స్ట్రైట్ సినిమా కాబట్టి, అంటే ఎంత లేదన్నా అది స్ట్రైట్ సినిమానే, ఓకే, డబ్బింగ్ సినిమా కాదు అవును. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అలా అని చెప్పి ఇప్పుడు మనకి ఈ డిజ్నీ హాట్స్టార్ లేకపోతే యూనో అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ద మూమెంట్ యూ స్విచ్ టు యువర్ ఒరిజినల్ లాంగ్వేజ్, ఒరిజినల్ కాదు యువర్ లాంగ్వేజ్. నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో మహారాష్ట్ర వెళ్ళా, ఇందోర్ వెళ్తే జనాలు పిచ్చి పిచ్చిగా గుర్తుపట్టేస్తున్నారు. ఇది 9 hours సినిమాలో ఓకే, ఒక ప్లేస్ ఉంది, ఫుడ్ ప్లేస్ అనమాట, మొత్తం చెప్పన్ అని ఒక 56 వెరైటీ షాప్స్ ఉంటాయి అక్కడ, అంతా తిండివే. సార్ తింటుంటే ఒక ఆయన వచ్చి, అరే అప్పు బ్యాంక్ మీద చోరేనా, అరే గట్టిగా రగరా బాబు, బ్యాంక్లో దొంగనంటున్నావు, పట్టుకుని లోపలికి ఉంటారు. అంటే వెబ్ సిరీస్ కూడా అంత ఇంపాక్ట్ ఉంది. వెబ్ సిరీస్ ఓకే, అదే మళ్ళీ వెబ్ సిరీస్కి నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, నా ఫ్రెండ్స్ కానీ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లేదా యూఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు అటు ఇటు వాళ్ళు కూడా, అరే భాయ్ తూ కాసే ఆగా అనే టైంలో, లైక్ లిటరలీ ఎక్కడి నుంచి వచ్చా నువ్వు సడన్గా, అరే ఇదేదో భలే ఉంది, ఈ వెబ్ సిరీస్ బాగుంది అని చూస్తూ ఉంటే నేను టక్మని కనిపించే వాళ్ళకి. సో పాన్ ఇండియా సినిమాలు ఎంత సౌండ్ చేస్తే వెబ్ సిరీస్ అంతే సౌండ్ చేస్తున్నాయి. వర్కౌట్ అయిన వెబ్ సిరీస్ ఏమైనా ఉంటే అంత సౌండ్ చేస్తున్నాయి. సో ఐ థింక్ ప్రాబబ్లీ మేము చేసేది కూడా అదే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాలో వెన్ యూ డోంట్ హ్యావ్ యువర్ ప్లేసెస్, ప్రామినెంట్ ప్లేసెస్ ఆర్ అదర్వైజ్, we are finding that place in web series in terms of exposure. కాకపోతే తెలుగులో ఉన్న సినిమాకి బహుశా దూరం అవుతున్నామో అనే చిన్న ఫీలింగ్ ఉంటుంది, బికాస్ యూర్ నాట్ బీయింగ్ దేర్ ఆన్ ద మెయిన్ స్కేల్. అంటే ఒక ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు స్లోలీ యూ విల్ లైక్ వర్కింగ్ విత్ ద బిగ్, ఇట్స్ అ బిగ్ గేమ్లో ఉంటేను, బిగ్ క్యాన్వస్లో ఉంటేను, బిగ్ ఛాలెంజెస్లో ఉంటేనే కదా మజా. మీ లైఫ్లో ఎందుకు అసలు యాక్టింగ్ ఎందుకు రావాలి, ఎందుకు ఉద్యోగం చేసుకుని అక్కడే ఉండొచ్చుగా? నో, దట్ ఈస్ బికాస్ యూ వాంట్ టు టేకప్ ద ఛాలెంజ్ ఆఫ్ లివింగ్ దిస్ లైఫ్, రైట్? ఈ బ్రతకాలంటే యాజ్ మచ్ as ఇట్స్ ఛాలెంజింగ్, దానికి నువ్వు తగ్గట్టుగా ఉండి వెయిట్ చేసి ట్రై చేయాలి. పెద్ద గేమ్ ఆడ, ఈవెన్ అది వెబ్ సిరీస్ అయినా ఎనీథింగ్ అయినా, పాన్ ఇండియా సినిమా అయినా, యు ఆర్ రెడీ టు డూ ఇట్. బట్ దెన్ ఐమ్ సేయింగ్ పెద్ద గేమ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు కల్కి మన సినిమా చూసాం, కల్కి ఎంత నిండుగా ఉంది అసలు, లైక్ అమేజింగ్లీ గుడ్, రైట్? సేమ్ థింగ్ యూనో, మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, అల్లు అర్జున్ గారి పుష్ప తీసుకోండి, దేవరా తీసుకోండి, కల్కి తీసుకోండి, దిస్ ఇస్ అ బిగ్ గేమ్, దట్ ఈస్ ది గేమ్. సో దాంట్లో మీరు ఒక పార్ట్ అవటం మీ లక్, ప్రైమరీలీ లక్ ఫ్యాక్టర్ అంతే నాకు తెలిసి. అయితే లక్ ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ వస్తుంది అక్కడ. బట్ యాజ్ అన్ యాక్టర్ ఇంపాక్ట్ మాత్రం ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉంది. అంటే మీరు చేసే ఓటీటీస్లో కానీ, లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఒక రీజనబుల్గా మంచి సినిమా చేస్తే కూడా, చిన్న బడ్జెట్లో మంచి సినిమాలు చేసినా కూడా వర్కౌట్ అవుతున్నాయి. దెర్ ఈస్ సాటిస్ఫాక్షన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ సమ్వేర్ I feel the connection with the mainstream of Telugu cinema will lose it if it's not the Big Ten. సో అంటే ఇప్పుడు రీసెంట్గా, అంటే ఇది మెన్షన్ చేయొచ్చు, బాలకృష్ణ గారికి ఐ మీన్ పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అండ్ మీరు ఆయనతో యాక్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు, అండ్ యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూఎస్లో కూడా. 2 days కానీ ఏదో ఒక రకమైన అదృష్టం అనుకోవాలి, దట్ ఐ వాజ్ ఏబుల్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ సర్. చిన్న అంటే తానా, షికాగో తెలుగు అసోసియేషను, మళ్ళీనేమో ఇక్కడ వినయ విద్యారామ షూటింగ్ అప్పుడు ఫ్లైట్ జర్నీ, లేకపోతే మన అలీగర్ బ్రదర్ తమ్ముడు ఖయూమ్ మ్యారేజ్, ఇలాగా దేర్ వర్ ఆల్వేస్ సమ్ ఎక్స్పీరియన్సెస్ విత్ సార్. అండ్ ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్లో కూడా ఆయన గోల్డ్ అనేది మాత్రం క్లియర్గా అసలు
ఇలా ముద్ర, అది చాలా మంచి ఆయన. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐ టోటలీ విష్ హిమ్ కంగ్రాచులేషన్స్ ఫర్. కాదు, మీకు ఒక మంచి మెమరీ ఉందంట, అది ఏదొక సమ్ తానాలో ఎక్కడో ఒక తానాలోనా, అది మెమరీ అంటే అలా అలా కుదిరింది అనుకోవాలేమో. బట్ ఎలా అంటే తానాలో అనుకోకుండా కన్వెన్షన్ ఉన్నది ప్లేస్ను, డిన్నర్ ఉన్న ప్లేస్ కొద్దిగా సెపరేట్, ఈ హోటల్ ఆ హోటల్ చిన్న డిస్టెన్స్ ఏదో ఉంది. సో ఏంటి అంటే కన్వెన్షన్ జరుగుతున్నంతసేపు వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ స్టేజ్ నుంచి కదలలేరు కదా. అనుకోకుండా అది లేట్ అవుతూ వెళ్ళింది అనమాట. లేట్ అవుతూ వెళ్ళినప్పుడు దే ఆర్ వెరీ హంగ్రీ యాక్చువల్లీ. అంటే ఆయన స్టేజ్ మీద ఉన్నారు, బట్ వెనకాల ఐ థింక్ హేమ గారు అనుకుంటా, హేమ గారు ఎవరు వన్ ఆఫ్ ది మెంబర్స్, దే ఆర్ లైక్, నేను అక్కడ అప్పుడు నేను అక్కడ లోకల్ కదా, కొద్దిగా 2011లో అక్కడ ఉన్నాను ఆ టైంలో. సో ఏమయ్యారు ఎవరమ్మా, ఏమన్నా తినడానికి ఏమైనా దొరుకుతుందా అనే టైప్లో లిటరలీ. అంటే ఫేసెస్ అలానే ఉన్నాయి. ఇట్స్ లైక్ యా, ఫేసెస్ అని కాదు, బికాస్ సి దే కెనాట్ డూ దట్ విత్ ది ఆర్గనైజర్స్ ప్రాబ్లమ్. అవును అవును. ఓకే, వాళ్ళకి చెప్పినా వాళ్ళు అరేంజ్ చేస్తారు, కానీ నేను సినిమా మనిషిని కాబట్టి కొద్దిగా ఒక ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి, హే డ్రైవర్మా ఏంటి ఏమైనా దొరుకుతుందా తినడానికి ఇక్కడ, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి తినాలంటే అప్పటి వరకు నేను ఓకే జస్ట్ 2 minutes అని చెప్పి వెంట్ దేర్. అండ్ దెన్ ఐ గాట్ మెక్డానల్డ్సే ఒక 2 చేతులు నిండుగా ఒక 10-20 బ్యాగులు అనుకుంటా, అవి తీసుకొచ్చి ఐ గేవ్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అండ్ అందరికీ అప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, చిన్నగా ఒకసారి ఇలా వెనక్కి వచ్చి సో అది పాపం నెక్స్ట్ డే బాలయ్యబాబు చెప్పారు, నిన్న అదే చికెన్ నగ్గెట్స్ తీసుకొచ్చారు ఈ అబ్బాయి, చికెన్ మెక్డానల్డ్స్ తీసుకొచ్చారు ఈ అబ్బాయి అని చెప్పి. సో అవునా డ్రైవర్మా చెప్పారు, డ్రైవర్మా అని చెప్తే, అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది. సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే అదే వారంలో నెక్స్ట్ వీక్కి షికాగో తెలుగు అసోసియేషన్లో బాలయ్యబాబు బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ దాని పని మీద వచ్చారనమాట అక్కడికి. అయితే మా వంతుగా మేము బాలయ్యబాబు పాటలన్నీ మెడ్లీ చేసి నేను డాన్స్ చేసేదానికి. బాలకృష్ణ గారు ముందే? బాలకృష్ణ గారు ముందు. సో కొద్దిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది ఏ మాటగా మాట. ఎందుకంటే అందులో నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్. ఓకే, విపరీతంగా. అంటే ఈ డాన్స్ ఐఎమ్ చిరంజీవి గారు లైక్ 200% ఫ్యాన్. సో డాన్సెస్ అప్పుడప్పుడు చిన్నప్పుడు చేసేవాడిని. బాలయ్యబాబు, మోహన్ బాబు గారి పాటలు కూడా డాన్స్ చేశాను, రాజశేఖర్. బట్ ఏంటి అంటే దట్ ఈస్ మోర్ లైక్ ఓకే డూయింగ్ ఇట్. నేను సరిగ్గా అదే చిరంజీవి గారి పాటను నేను చేసేసి కొద్దిగా ధైర్యంగా ఉంటాను, ఎందుకంటే చిన్న బాగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా అని. అదే బాలయ్యబాబు మీ డాన్స్ అంటే నాకు సరిగ్గా చేసేమో లేదు. ఎందుకంటే బాలయ్యబాబు హీఈస్, నాకు బాగా గుర్తు, ఆయన గురించి వినేవాడిని కూడా. ఇప్పుడు ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, ఈ టైంలో ఆయన లిటరలీ అంట మే మండుటెండలో రోడ్డు మీద చిన్న భాంగడా టైప్ స్టెప్లు మాడుతూ ఉంటుందంట రోడ్డు. హీ డజంట్, ఐ థింక్ యాజ్ ఫార్ as I've heard about him, he doesn't care క్లైమేట్ ఏంటి, ఆయన పర్ఫార్మెన్స్ ప్రికాషన్స్ దెబ్బల ఇవ్వ, ఐ డోంట్ థింక్ హీ కేర్స్. వెళ్ళడం అంటే వెళ్ళడం అంతే. సో దెర్ ఈస్ అన్ ఆరా ఆఫ్ దాట్. ఓకే, ఆయన ముందు ఆ డాన్స్ చేసినప్పుడు కొద్దిగా నేను అమ్మా బాబాయ్ ఏంట్రా సరిగ్గా రాకపోతే ఏంటి, అంటే రాకపోతే ఏమనరు కానీ యూ డోంట్ వాంట్ టు బి దాట్ కదా. నువ్వు సరిగ్గా ఏదో సగం చేసేటట్టు ఉండకూడదు కదా. బట్ లక్కీగా ఆ కొరియోగ్రఫీ ఏంటి, ఇదేంటి అదేంటి మెడ్లీ బాగా వచ్చింది, బాగా సాగింది. సో అండ్ దట్ ఈస్ సంథింగ్. అండ్ అన్లైక్ బాలయ్య బాబు, ఆయనకి చాలా పేషెన్స్ ఉంటుంది. అది ఒక్కోసారి యూనో వీళ్ళది మన వీడియోస్లో చూసినట్టుగా అది అసలు సూపర్ ఫాల్స్ అది అట్లా నా వరకు. బికాస్ ఆయనతో ఒక ఎక్స్పీరియన్స్ ఒకసారి కాదు కదా, మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి. See, there are often times what happens is ఫ్యాన్స్ అనొచ్చా లేకపోతే ఆడియన్స్ అనొచ్చా, ఒక్కోసారి వాళ్ళ బౌండరీస్ మర్చిపోతారు. అదే, అది తప్పు. అది
చిన్న అంటే ఒక హార్డ్లీ నేను ఒక చిన్న గడ్డి పరగంతటోడు నేను. నా మీద కూడా అరే ఎక్కి తొక్కితే నాకు చిరాకేస్తుందిరా, అరే నువ్వు ఫోటో ఓకే సార్ మీతో ఫోటో తీసుకొచ్చా, లేకపోతే రవి గారు మీతో ఫోటో తీసుకొచ్చా, లేకపోతే బ్రదర్ మీతో అది ఒక లెక్క వచ్చి ఇద్దరు అలా లాగేసి ఒక ఫోటో అంతే. అరే నువ్వు ఫేస్బుక్లో పెట్టుకోవడానికి నన్ను లాగుతామంటారా, అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతి ఆల్మోస్ట్ బాలయ్య బాబు దాకా ఇఫ్ యూ డోంట్ ఫాలో విత్ పర్సన్ అట్ రేంజ్ విచ్ హీ అది మళ్ళీ నాలంటోళ్ళు అంటే అప్పుడప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, ఆయనకి ఎప్పుడూ ఉంటాయి కదా ఎక్స్పీరియన్స్. హౌ డూ యూ డూ దట్ వే ఐవ్ సీన్ హిమ్ రియలీ పేషెంట్ విత్ ఆల్ ది పీపుల్ దట్ వాళ్ళే బౌండరీలు దాటుతూ ఉంటారు ఒకసారి. అదే అనిపించింది నాకు. సో ఐ థింక్ ఐ రియలీ హ్యావ్ అ వెరీ యూనో హీ సో హంబుల్. హీ చిన్న ఒక్కటేదో చిన్న చిత్తగా హెల్ప్ అంటే ఎక్కడో మనం సహాయపడ్డామంటే దానికి 100 సార్లు థ్యాంక్ చెప్పే యూనో హార్ట్ ఉన్న మనిషి. హీ జస్ట్ వెయిట్స్ ఫర్ యూ టు థ్యాంక్స్ అమ్మా. అది నేను చూసాను నేను. That's why I have Padmabhushan he got 10 films. Padmabhushan art paranga and works paranga is for art, and I'm sure Basutarkam, I'm sure there's a lot of stuff that he's doing, and that's why obviously well deserving. But then my point is the experience of being with him is very humbling. That's there. Yeah. And మీరు కెరీర్ స్టార్టింగ్ లో చూసుకుంటే లైక్ రాకీ సినిమా వెరీ ఇంపాక్ట్ ఆన్ యూ. అంటే అది చేసిన తర్వాత చాలా మంది మిమ్మల్ని తిట్టుకోవడము, రియల్ గా ఎదురుపడితే మిమ్మల్ని అంటే కొట్టే రేంజ్ కి వచ్చిందని నేను అంటే విన్నాను. అసలు ఏంటి అసలు ఆ ఎక్స్పీరియన్స్, అంటే రాకీ సినిమా అనేది ఒప్పుకోవడం వల్ల లైక్ హౌ ఇట్ వెంట్? నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది, ఈ సినిమా పిల్లల మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు వాళ్ళ మైండ్స్లో ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఒక అసిస్టెంట్ వచ్చాడు, నాకు అసిస్టెంట్లా వచ్చాడు. ఒకరోజు తను సార్ అన్నాడు. ఏంట్రా అన్న. సార్ నేను యాక్చువల్గా మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నా సార్ అన్న. ఊరి ఏం మాట్లాడుతున్నావురా, నేను డ్రైవ్ చేస్తున్నా, వాడు పక్కన కూర్చుని ఉన్నాడు, అప్పుడే నాకు జ్యూస్ ఏదో ఇచ్చాడు, ఈడు దాంట్లో ఏమన్నా కలిపాడా, పరిస్థితి ఏంటో. నేను ఎందుకురా ఏమైంది అంటే, సార్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. అమ్మని ఓకే సరే, రాఖీలా మీరు చేసిన పనికి నాకు చాలా కోపం ఉండే సార్, మస్తు కోపం ఉండే, అందుకే నేను ఇండస్ట్రీకి వచ్చిన సార్ అన్నాడు. ఊరి ఈడేంటో నాకు పెద్ద బాంబే వేసాడట్టున్నాడు. అరే ఏమైనా కలిపేవారా దీంట్లో చెప్పారా అంటే, లేదు సార్ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఇదంతా సినిమాలు వేరేగా ఉంటుంది, ఇది కాదు అని. అమ్మాయ బతికించారా బాబు, టెన్షన్తో చచ్చిపోయా, నువ్వు చెప్పబోయా అంటే ది ఇంపాక్ట్ దట్ మూవీ హ్యాస్. కృష్ణవంశీ గారికి దండం, అంటే లిటరల్ ఇన్ ఎ వెరీ గుడ్ ఇన్ ఎ వెరీ రెస్పెక్టబుల్ వే, అండ్ ఎన్టీఆర్ గారికి దండం ఇన్ వెరీ గుడ్ వే. ఇది చెప్పలేదు, ఈవెంట్స్కి వెళ్తుంటాను కదా, మంజుష గారిని చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు. మంజుష గారిని చూసినప్పుడు కూడా నేను గుర్తొస్తూ ఉంటాను. బట్ యా అయితే ఎన్టీఆర్ గారికి దండం, ఎందుకంటే ఆ ఫ్యాన్ బేస్ ఆ టైంలో మామూలు ఫ్యాన్ బేస్ కాదు, అండ్ బికాస్ ఆఫ్ దట్ ఫ్యాన్ బేస్ ఓన్లీ దిస్ రీచ్. నా పర్ఫార్మెన్స్కి సంబంధం లేదు, నా పర్ఫార్మెన్స్కి ఆ రీచ్ కాదు, ఆ రీచ్ వాళ్ళిద్దరిది. అంటే అంత రీచ్ ఏంటంటే మిమ్మల్ని చంపేసి రేంజ్కి, అంత రేంజ్కి ఆయన అంతమందికి చూపిస్తే అంతమందికి సింపతి ఎన్టీఆర్ గారి మీద జనరేట్ అయింది, నా మీద అంత కోపం జనరేట్ అయింది. అంత కోపంగా తీర్చిదిద్దటానికి మా గురువులు అంటే ఇక్కడ సినిమా నిర్దేశకులు కృష్ణవంశీ గారు. సో దట్ వే ఇట్ ఇస్. So Rocky is a very memorable experience for you. It is a memorable experience. See, that way again I am switching. నాకు చాలా సినిమాలు అన్ని చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అది బట్ యా నాట్ టేకింగ్ అవే దిస్ వన్ అనమాట. సో యా బట్ నాకు అదే అనిపిస్తుంది, ఒక 15 నుంచి 25-28 దాకా ఉండే జనాల్ని అస్సలు. అండ్ ఇంకోటి కూడా ఉంది నాకు అనిపించింది రీసెంట్గా కూడా, అంటే దే ఆర్ ఆల్వేస్ వరిడ్ అబౌట్
అరే నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నాకు ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు కూడా నా వాయిస్ ఒక అమ్మాయి అంటే ఆడవాళ్ళ గొంతు ఇప్పుడు అబ్బాయిలకి గొంతు బ్రేక్ ఇదవుతుంది కదా, ఏమంటారు అడాలసెన్స్ వచ్చినప్పుడు గొంతు బేస్ ఫామ్ అవుతుంది కదా, అప్పటి వరకు కొద్దిగా నార్మల్గా ఉన్నా కూడా స్లోలీ గొంతు బేస్ ఫామ్ అయ్యి ఒకలా ఉంటుంది కదా. నా గొంతు లిటరలీ ఒక అమ్మాయి గొంతులా ఉండేది ఆల్మోస్ట్ 8th 9th 10th ఆ టైంలో 8th 9th వరకు, టు ది ఎక్స్టెంట్ దట్ ఎలా అంటే టీచర్, నేను ఒకసారి తెలుగు టీచర్ చాలా క్లోజ్ మాకు, షీస్ అ వెరీ రెస్పెక్టెడ్ టీచర్ అండ్ ఆల్ విత్ ఆల్. అయితే జనరల్గా ఏంటంటే ఒక వరుస అమ్మాయిని ఒకసారి అబ్బాయిని చదవమంటారు అనమాట. అలాగే అటు వెళ్తూ ఉంటుంది మొత్తం. అయితే ఒకసారి అమ్మాయి అయిపోయిన తర్వాత, మేడం నేను చదువుతాను అంటే ఆవిడని నవ్వేశారు అనమాట. ఎందుకంటే పెద్దగా తేడా ఉండదు అన్నారు. చాలా హర్ట్ అయ్యా నేను. మీరు అంటే ఓకే ఇంత మాట అన్నారు నన్ను అని చెప్పి స్టాఫ్ రూమ్కి వెళ్ళి, మేడం ఏంటి మేడం అలా అనేసరికి, అయ్యో లేదమ్మా అసలు నేను ఉద్దేశించి కాదు, కానీ మేబీ అలా వచ్చేసింది. బట్ లేదులే అని చెప్పి, బట్ షీ కైండ్ ఆఫ్ ఆల్సో మెన్షన్ చేశారు తర్వాత. ఎక్కడో రవి ఈరోజు నువ్వు చదివా, నెక్స్ట్ డే ఓకే షీ యాక్చువల్లీ మేడ్ షూర్ ఐ రెడ్ ఇట్ అనమాట. ఆ రోజు తీసేసి డైరెక్ట్ రవి. సో అది దట్ వే షీ బ్యాలెన్స్డ్ ఇట్ టు. బట్ నేననేది ఏంటి అంటే, అప్పటి వరకు నా వాయిస్ బ్రేక్ అవ్వలేదు, కానీ తర్వాత at some point I always get ఫీడ్బ్యాక్ కానీ అప్రిసియేషన్ కానీ, అరే నీ గొంతు భలే ఉంటుంది ఈ డైలాగ్స్కు, సినిమాకు, పాటలకు అని. చేంజ్ అది బహుశా అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉండటమే కరెక్ట్ ఏమో మేబీ, రైట్. అప్పుడు మనకు ఆ ఫీలింగ్, అప్పుడు కొంత ఇన్నర్ ఇన్హిబిషన్స్, బయట వాళ్ళ ప్రెషర్లు, లేకపోతే ఒకళ్ళు బుల్లీ చేయటం, లేకపోతే ఒకళ్ళు అంత అవ్వలేదు నాకు, కానీ ఇన్ జనరల్ చెప్తున్నా. సో ఇవన్నీ కూడా టెంపరీ ఫేజెస్. పర్టికులర్లీ ఆ టెంపరీ ఫేజెస్లో మనం పర్మనెంట్ రియాక్షన్స్ తీసుకోకూడదు. సో జస్ట్ ఏదైనా అంటే జస్ట్ ఏదైనా ఫ్రమ్ లైక్ 13-14-year-old టీనేజర్స్ నుంచి ఒక 24-25-year-old ఒక అడల్ట్ అయ్యేదాకా, ప్రాపర్ అడల్ట్ అయ్యేదాకా, ఇంజనీరింగ్ అయ్యేదాకా, ఐ థింక్ ఆల్ దీస్ టెంపరీ ఇష్యూస్ షుడ్ నాట్ బి స్మాల్. దే ఆర్ నీకు స్మాల్ అని తర్వాత అనిపిస్తుంది. అది ఓకే, వరి అవ్వకుండా దానికి పర్మనెంట్గా డిప్రెస్లు అవ్వకుండా, ఆ డిప్రెషన్లకు వెళ్ళకుండా, వరి అవ్వకుండా, దాన్ని నెత్తి మీద పెట్టుకుని భారంగా మోయకుండా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ప్రిపేర్ అవుతూ, ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికి స్ట్రైట్గా నీ అప్పుడు కండిషన్ చూసి నువ్వు నీ గోల్ని డిసైడ్ చేసుకోకూడదు. నీ ఇంట్రెస్ట్ చూసి గోల్ డిసైడ్ చేసుకోవాలి. నీ కేపబిలిటీస్ పెట్టేటట్టు గోల్ డిసైడ్ చేసుకోవాలి. నీ గోల్ ఇది ఉంది అంటే యూ డోంట్ హ్యావ్ టు బీ. ఇప్పుడు నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, రైట్? ఫస్ట్ నుంచి 5th క్లాస్ నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ నేను 44 కేజీలు ఇంజనీరింగ్ అయ్యేదాకా సన్నగా. నన్ను రమణారెడ్డితో, నువ్వు రమణారెడ్డి రా ఉంటావురా ఎందుకు నీకు అని నేను అంటే, వై డూ యూ, పెద్ద హీరో అవన్నీ కాదు, చాలా సన్నగా ఎంత ఉంటావు నువ్వు. నేను అనేది ఏంటి అంటే, దోస్ థింగ్స్, బట్ యూ హ్యావ్ టు సీ యువర్ గోల్ త్రూ. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ మనసులోంచి, నీ లోపల నుంచి పర్ఫార్మెన్స్ వస్తుందా అది మాట్లాడు, నీ లోపల నుంచి డైలాగ్ వస్తుందా అది మాట్లాడు, నీ హావభావాలు వస్తున్నాయి అది మాట్లాడు. సో దోస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ కెన్ వర్క్ ఆన్ టు బికమ్ వాట్ యూ వాంట్ టు బికమ్. దట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్. అది నువ్వు వేరే ఫీల్డ్ అనుకుంటే వేరే ఫీల్డ్. నువ్వు చాలా సన్నగా ఉన్నావు కదా అవ్వదు, నువ్వు కొద్దిగా వంకరగా ఉన్నావు, ఇలా ఏదో అంటున్నావు, అలా ఏదో, బట్ దే విల్ ఆల్ బీ ఫిక్స్డ్. ఆల్ యువర్ లిటిల్ థింగ్స్ యూజువలీ విల్ బీ ఫిక్స్డ్ ఫర్ ద మోస్ట్ పార్ట్. సో నాకు అది అనిపించింది. జనరలీ వరీ అవ్వకూడదు పిల్లలు. ఐ మీన్ మహేష్ బాబు గారి గురించి అంటే జనరల్లీ టాపిక్స్ వచ్చినప్పుడు మీరు మహేష్ బాబు గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. 2 movies ఐ థింక్ మహేష్ బాబు గారితో చేసినట్టున్నారు కదా. యా, 2 movies or 3 movies? మర్చిపోయారు కదా, నాకు అర్థమైంది. యా, అంటే ప్రాబ్లీ సైనికుడు ఫుల్ లెంత్ రోల్, అంటే ఫుల్ లెంత్ రోల్. 1 నేను ఒక్కడనే కొద్దిగా ఎక్కువ, అట్లీస్ట్ కొంత డీసెంట్ రోల్.
ఇది కూడా మంచి రోలే. మూడోది మర్చిపోయారు కదా, శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే నాకు తెలిసి అంటే సైనికుడు 1 చూసాను గుర్తుంది. శ్రీమంతుడిలో ఎక్కడైతే మహేష్ బాబు గారు ది మోస్ట్ ఇంపార్టెంట్ రెలవెంట్ స్పీచ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఏంటంటే, నేను మా అమ్మ నాన్నని ఇక్కడ ఈ ఊర్లో ఎందుకు అనవసరం, మనం పట్నం వెళ్ళిపోదాం, తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ అసలు ఉండటం అనవసరం అన్నప్పుడు ఆయన హీ టాక్స్ అబౌట్ ఫ్యామిలీ బేసికలీ. ఓకే, ఐ థింక్ అదే మేజర్ సీన్ ఇన్ ద మూవీ. ఓకే, నాకు ఇప్పుడు చాలా గుర్తొచ్చింది ఇంపాక్ట్ఫుల్ సీన్. చెప్తుంటే. ఓకే, చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్. ఎంత ఇంపాక్ట్ఫుల్ సీన్ అంటే సెకండ్ వీక్కి అది ట్రైలర్ అయిపోయింది. ఓకే, మీకు మెయిన్ ట్రైలర్ ఆఫ్ 30-40 seconds అది. ఆయన డైలాగ్ అంతా ఆ సెటప్ అంతా చేసి అది ఒక దీనిలా చూపించారు. సో ఇంపాక్ట్ వరకు వస్తే నేను ఆ సీన్లో ఉన్నా. ఓకే, కానీ ఈ ఇంపాక్ట్ సీన్లు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే మా తమ్ముడు ఒక క్వశ్చన్ అడిగాడు, మాస్టరు బాగుంది బలి చేస్తావు అంటే దానిలో ఉన్న మెయిన్ నువ్వు ఉన్న సీను ఇట్ మేడ్ ఇట్ టు ది ఇట్ మేడ్ ఇట్ టు ద ట్రైలర్. నువ్వు ఉన్న సీను ట్రైలర్లో వచ్చేసావు నువ్వు మహేష్ బాబు గారితో పాటు. సార్ సినిమాలో బాగానే ఉంటుంది అంటే అప్పుడు అన్న, రే నన్ను మహేష్ బాబు గారు చూడాలనుకుంటే వెళ్ళు సినిమాకి, నన్ను చూడాలి అనుకుంటే టీజర్ మళ్ళీ చూడాలి. somehow ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్లేదు, కానీ నిడివి కూడా ఎక్కువ ఉండాలి. బట్ అంటే మీ సీనే ట్రైలర్ కి కట్ అయిపోయింది కాబట్టి అది బతికిపోయా అంటే ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్. అండ్ మీరు ఇప్పుడు సైనికుడు చేశారు, 1 చేశారు, అండ్ శ్రీమంతుడు చేశారు. లైక్ యూ హావ్ సీన్ మహేష్ బాబు గారు ఇన్ డిఫరెంట్ థింగ్స్. సో మీరు అంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి మహేష్ బాబు గారు? అంటే ఒక ఫ్రెండ్ గా చేశారు, ఫ్రెండ్ గా, అండ్ దీంట్లో 1 లో కూడా మంచి ఎక్స్పీరియన్స్. అంటే హీస్ బీన్ కన్సిస్టెంట్ ద సేమ్ దట్ వే. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ మేజర్ difference in his performances or something. He was fine in that one. Sainikulo kuda he was like amazing in certain scenes that were required, and the same scene here. So adi naku that way he has always been consistent. appudu ela unnaru naku telisi ippudiki alane maintain chestunnattunaru kada. I think, but more importantly I like the way he is ante he's doing the social work. I'm loving it. And heart operations gaani, that is very super really nice. అంటే ఎప్పుడైనా ఇంకో ఆపర్చునిటీ ఆయనతో వర్క్ చేసినప్పుడు కలిగితే మాత్రం ఖచ్చితంగా మాట అనాలనే ఉంది. అండ్ బికాస్ దట్ ఈస్ గోల్డ్. ఈ పనులు ఉంటాయి కదా మనకి, ఏదైతే మనం చేయగలుగుతాం టు సంథింగ్ గివింగ్ బ్యాక్, రైట్? హీ హెస్ పిక్డ్ అప్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ ఇట్. చిన్నపిల్లలు, వాళ్ళకి యూ కాంట్ ఎఫర్డ్ వాళ్ళకి సర్జరీలు కానీ మెడికల్ అటెన్షన్ కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఈ హార్ట్ ఆపరేషన్ అమేజింగ్, చాలా బ్యూటిఫుల్ అది. సో దట్ వే ఐ ఫీల్ మోర్. అప్పుడు అంటే హీ ఈస్ గ్రోన్ ఆబ్వియస్లీ మచ్ బిగ్గర్ ఇన్ స్టార్డమ్. నేను కూడా కొన్ని కేసెస్ లో చూసి యాక్చువల్లీ ఒక జనరల్ పర్సన్ ఎవరో ఇట్లా తాకి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఆయన మహేష్ బాబు గారిని. సో హీస్ గ్రోన్ సో మచ్ ఇన్ స్టార్డమ్ ఎనీవేస్, బట్ హీస్ ఆల్సో గ్రోన్ సో మచ్ ఇంటూ, ముందు కూడా చేస్తున్నారేమో మనకి తెలియదు, బట్ మనకి తెలిసినప్పటికీ ఇంకొంచెం ఇలా అవి వస్తూ ఉంటే. అండ్ మొన్న రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూ ఏదో చూశాను, నమ్రత గారిదిను ఆయనది, హౌ ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే ఆయన ఒక యాక్టర్ లాగంటే 6 or 7 అన్నారు. మళ్ళీ ఒక అన్నిటికీ హస్బెండ్ గా ఎలా పాపం అన్నిటికీ 7 ఇదే అంటున్నారు, బట్ యాజ్ అ ఫాదర్ హీస్ లైక్ 10 or 20. So that way I'm actually I loved that whole thing. అదే నేను ఈ ఇన్స్టా ఏంటో తెలియదు కానీ రీల్ అది ఎన్నిసార్లు అంటే ఆటో మోడ్లో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఈస్ అండ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ వేర్ హీ ఈస్ గేజింగ్ హిమ్సెల్ఫ్ టు బీ 7 అండ్ నమ్రత గారు హీస్ 10 అని, యాజ్ అ ఫ్రెండ్ 9 అని. ఐ రిమెంబర్ దాట్ థింగ్. ఐ రిమెంబర్ బికాస్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనే ఆస్పెక్ట్ మనలో ఉంటే, నేను పర్ఫెక్ట్ అన్న నిన్ను కాపాడేది ఎవరు, నేను పర్ఫెక్ట్ రా
అని ఎవరైనా, నాకు నేను అనుకున్నా, మీకు మీరు అనుకున్నా, ఇంకేముంది, నువ్వు పర్ఫెక్ట్, ఏం చేస్తావు ఇంకా నెక్స్ట్ అంతే. కదా. పర్ఫెక్షన్ కూడా ఇంప్రూవ్ చేయాలి, అవును అవును. రైట్. లేకపోతే పిచ్చిపోరు కూడా అసలు ఐ డోంట్ నో వేర్ యుల్ గో. ఆల్వేస్ పర్ఫెక్ట్ అంటే అదో పెద్ద అది ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ సెల్ఫ్ స్టాపింగ్ ప్లేస్ అది. బట్ నేను సో యా ఫాదర్ లాగా యూ క్యాన్ బీ పర్ఫెక్ట్. You can give all the love that you can. Our father relationship is a very interesting relationship. You can give all the love you can. In fact, అక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి తెలిసినంత మాత్రం ఇచ్చేస్తాం కాబట్టి మనం 10 అనుకుంటాం, మనం 20 అనుకుంటాం. ఇంప్రూవ్మెంట్ అంటే బహుశా మనం కరెక్ట్గా చేస్తున్నామో లేదు అనే ఒక తెలియని భయం ఉంటుంది. మన ఇష్టం, మన ఇంట్రెస్ట్, మన మనసు మాత్రం 200% పెడతాం. సో మీరు మళ్ళీ మహేష్ బాబు గారితో మళ్ళీ ఒక సినిమా చేయాలి అండ్ ఈ విషయం మీరు ఆయనతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రాబ్లీ అంటే SMB 29 కొంచెం టైం పడుతుంది, ఒక 3-4 years. SMB 29 నాకు, నేను అదే అనుకున్నారు దానిలో ఏమైనా అంటే జనరల్ అది ప్రతి ఆర్టిస్ట్ ఉండే, ప్రతి యాక్టర్ కి ఉండే. మీరు చేసిన ప్రతి హీరో ఇప్పుడు అందరు పాన్ ఇండియా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ సౌత్. నేను చేసిన మీరు చేసిన సినిమాలలో వాళ్ళతో చేసే అదృష్టం కలిగింది అంతే. అదే మీరు వాళ్ళ సినిమాలలో ఉన్నారు ఇంతకు ముందు, అండ్ ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా స్టార్స్. ప్రభాస్ గారితో కూడా మీరు సాహో చేస్తున్నారు అండ్ ఇంకా ఐ థింక్ ప్రభాస్ గారు అయితే సలార్, నేను అప్పటికి మీరు నాకు ఇది నేను మెన్షన్ చేయాలి. 1.5 years బ్యాక్ మీరు నాకు సలార్ రాకముందు నాకు ఒక మాట చెప్పారు, ఇట్స్ హ్యూజ్ అని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చారు, స్టార్ ఎలివేషన్. ఆ ఎలివేషన్ అది ప్రశాంత్ నీల్ గారి దాంట్లో ఎలివేషన్ నాకు కనపడుతుంది అని. ఆ ఫస్ట్ 40 నిమిషాలు ఆయన దాన్ని అణిచి ఒక్కసారి క్వారీ టైప్ ప్లేస్ లో ఫైట్ ఉంటుంది కదా అని, ఆ చేతులు, అది పైసా వస్తుంది నాకైతే. నేను ఇమీడియట్గా మా అబ్బాయి తోటి కానీ లేకపోతే మా తమ్ముడి తోటి అరే వెళ్ళిపోదాం అంటే అంటే ఫుల్ ఇక్కడికి అంటే అవసరం అయితే ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది టైంలో. ఇట్ వాజ్ నైస్, సూపర్. మీరు యాస్టీస్ చెప్పినట్టే జరిగింది అంటే స్క్రీన్ మీద చూస్తుంటే ప్రభాస్ గారిని, నాకు మీరు చెప్పిన వర్డ్స్ ఇట్స్ హ్యూజ్ అనగా నాకు ప్రభాస్ గారు ఇలా కనిపిస్తున్నారు. ఆయన అందులో ఆ ట్రాలీ దాని మీద ఎక్కి ఇలా నిలబడతారు. నాకు బ్యాక్గ్రౌండ్ లో మీ వాయిస్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ గారు హిజ్ అంటే మనం వినాయక్ గారి నుంచి ఎలివేషన్స్ సీయింగ్ దాట్ అని బోయపాటి గారు కానీ ఇంకోటి, ఐ అండర్స్టాండ్ దాట్. బట్ దిస్ ప్రశాంత్ నీల్ గారు ఇన్ దిస్ టోన్, అంటే ఆ బ్లాక్ గ్రే తోటి ఆయనకు ఒక లవ్ ఉంది కదా, బ్లాక్ పెయింట్ వేసి అందరూ దాంట్లో వేరేగా కనబడుతున్నారు అందరూ. నేను అదే అంటున్నా బేసికలీ. ఎందుకంటే మనకి ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ అంటే యాక్షన్ అంటే అఖండ ఉంది ఎగ్జాంపుల్, ఏమన్నానా అసలు బాలయ్య బాబు ఒక రేంజ్ సరైనోడు, ఏమన్నానా. బట్ ఇన్ దిస్ వన్ దట్ టోన్, ఆ డార్క్ కోల్ వేరే ఇది ఇంపాక్ట్. అంతెందుకు ఎన్టీఆర్ గారు ఇప్పుడు అది డ్రాగన్ ఎలా ఉంది అసలు. సో మళ్ళీ అంటే ఇప్పుడు అలాంటి అంటే వాళ్ళందరితో మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాంటి ఒక సినిమాలో మళ్ళీ మిమ్మల్ని అంటే లైక్ చూస్తే మేము ఫెల్ట్ వెరీ హ్యాపీ. నీ సంగతి నాకు తెలియదు, ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను ట్రై కాకపోతే ఐ థింక్ నేను సరిగ్గా ట్రై చేయట్లేదు అనుకుంటా, ఆ మాట ఒప్పుకోవాలి. వే ఆఫ్ అంటే అప్రోచింగ్ ఏమన్నా అంటే లేదబ్బా. ఇప్పుడు ఏమవుతుంది అంటే యాక్టింగ్ వేరే వాటిలో చేస్తున్నాం, ఆ చేస్తున్న దాంట్లో ఒకసారి ఏమైపోతుందంటే మీరు షూట్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో అటు క్యాస్టింగ్ జరుగుతుంది అలా. సో అటు నుంచి ఎవరైనా వచ్చి మీకు, ఇప్పుడు నాకు గేమ్ చేంజర్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ టైంలో నేను వేరేదేదో ఉన్నాను. బట్ అంటే డిడ్ ఐ నాట్ అంటే ఐ కుడెంట్ గో అట్ దట్ టైం, వర్క్ వల్ల. ఆ తర్వాత సో నేను ఏదంటే కరెక్ట్గా ఒకటేమైపోతుంది అంటే ఫుల్గా యాక్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు అదొక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీరు ముందున్నప్పుడు వెతుకుతారు, అవునా ఇది ఎక్కడుంది, వెళ్దాం, వెళ్ళి విల్ గో మీట్ దెమ్ ఆర్ విల్ ట్రై ఆడిషన్, ఇంకోట లుక్ ఏదో. ఇప్పటికేంటి అంటే ఇంత పని చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే బహుశా వాళ్ళకి అవసరం అంటే వాళ్ళకి మనం పెట్టుకుందాం అని అనిపిస్తే, అరే దీనికి అవైలబుల్ ఉన్నాయా అంటే ఆల్రెడీ చేసి ఉన్నాం కదా, ఇంకేం చూపిస్తాం వాళ్ళకి అనే ఒక చిన్న ఇది ఉంటుంది. బట్ అది తప్పేమో కూడా నాకు తెలియదు, బికాస్
ఇప్పుడున్న చేంజింగ్ ట్రెండ్స్లో మనం ఫోన్ చూసుకుని 2 నిమిషాల్లో మార్చేస్తున్నాం. అవునవును అవును. ఎలా గుర్తుంటుంది నువ్వు వాడు ఉన్నావని? ఆ డౌట్లు వస్తున్నాయి. అదే అదే. బట్ ఇటేమో ఏదో షూట్ చేసుకుంటూ సో ఒక షూట్ వల్ల ఇంకోటి ఇప్పుడు అలా మీరు గేమ్ చేంజర్ మిస్ అయ్యారు అంటే గేమ్ చేంజర్ ఆ టైంలో నేను బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఐ రిమెంబర్ దట్. గుంటూరు కారం కూడా ఒక టైంలో నేను అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఒకటి వచ్చి ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. సార్ డేట్లు అంటే ఒక 20 days కావాలండి. 20 days లేవండి 20 అలా. సో బట్ యూ మిస్డ్ అంటే యూ మిస్డ్. ఏ క్యారెక్టర్ అది నాకు తెలియదు. బట్ అంటే ఒక యాక్టర్ గా బిజీ ఉండడం వల్ల కూడా ఇంకొక క్యారెక్టర్స్ అయితే డెఫినెట్ గా బిజీ అంటే యాక్టర్ గా ఆ టైమింగ్ నీకు వర్కౌట్ అవ్వకపోతే ఈ టైమింగ్ వర్కౌట్ కాదంతే. అది అంతా ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్ ఇట్స్ లక్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది, స్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ లక్ ఫ్యాక్టర్లో మీరు అది చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది మీరు చేయగలిగిన. దట్స్ ఇట్. సో ఇప్పుడు అలా గుంటూరు కారం అండ్ గేమ్ చేంజర్ అలా మీరు మిస్ అయిన ఒక సినిమా కూడా మత్తు వదలరా. యా, అది మత్తు వదలరా అలా కాదులేండి. మత్తు వదలరా వేరేగా మిస్ అయ్యా నేను. రితేష్ రాణా పాపం కొత్త డైరెక్టర్ ఎవరు, కొత్త డైరెక్టర్. అంటే ఆ టైంలో నాకు ఏమైపోయింది అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ స్లాక్ ఫ్రమ్ ద సిస్టమ్ ఆల్సో. ఏంటి అంటే ఏ రవి మీరు ఏంటి ఒక్కొక్కరు చిన్న చిన్న క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారు, విచ్ ఈస్ కరెక్ట్ ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఆ ఫేజ్లో ఉన్నా. సరే మరీ 1 day క్యారెక్టర్ ఉంది, ఆ 1 dayలో కూడా మీరు పక్కింటి నేబర్ అండి, మీరు ఇది పిజ్జా డెలివరీకి ఏదో డెలివరీకి వచ్చినప్పుడు పార్సల్ డెలివరీకి ఏదో వచ్చినప్పుడు మీరు పక్కింటి నేబర్ లిఫ్ట్లో కలుస్తారు. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ వినడానికి ఎంత ఉంది, చాలా చిన్న ఓకే నెగ్లిజిబుల్ ఫ్యూ మినిట్స్ లా ఉంది. మేబీ అది ఎడిట్లో కూడా పోయే ఛాన్స్ పోవచ్చు. అది ఓకే, అది ఎడిట్లో ఉంటుందా పోతుందా కంటే కూడా ఎంత నీకు అప్పుడు అది చేయాలా వద్దా. ఆల్రెడీ ఇక్కడేమో ఏంటి రవి మీరు చిన్న చిన్న రోల్స్ అప్పుడప్పుడు నేనేం చేయను, నాకు కరెక్ట్గా అనిపించింది. ఇంపాక్ట్ ఒక్కోసారి ఇంపాక్ట్ ఉంటుంది. మహేష్ బాబు గారి సినిమాలో ఇంపాక్ట్ ఉన్న రోల్ చేయటం వేరు, లేకపోతే ఆ ఇంపాక్ట్ తీసుకునే రోల్ చేయటం వేరు. కొన్ని చిన్న సినిమాలో ఇంపాక్ట్ బట్ స్టిల్ ద క్యారెక్టర్స్ ఆర్ సేమ్. సమ్ టైమ్స్ ద మేకర్స్ ఇప్పుడు అందరూ ఫస్ట్ సినిమాకే పెద్ద స్టార్స్ ఎవరు పెద్ద సినిమా కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గౌతమ్ తిన్నూరు మళ్ళీ రావా ఉంటుంది, ఎంత బాగుంటుంది సినిమా, చాలా క్లాసిక్ ఫిల్మ్. మళ్ళీ రావాలో కొన్ని సన్నివేశాలు నాకు చాలా నచ్చాయి యాక్చువల్లీ. సో and he moved to Jersey and he moved to something else. So Rahul Sankrit, everybody starts off sometimes small, right? At a point small. So అలా అని నేను ప్రతి చిన్నదాన్ని కూడా చిన్న సినిమా అయినా సరే ఆ రెస్పెక్ట్ ఇచ్చి మరి వెళ్తా. బట్ అది రాను ఏమైపోతుందంటే రిపీటెడ్ అయిపోతుంది. చిన్న సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ అంటే ఇంకేంట్రా అనే టైప్లో ఒక్కోసారి ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో మత్తు వదలరాలో వచ్చిన క్యారెక్టర్ నేను సారీ అండి నాకు అప్పటికే వేరే 1 మిస్ అయ్యారు, 2లో అది కొంచెం ఇంపాక్ట్ అయింది. అది చూడండి 2లోకి పెరిగింది, అది ఫుల్గా క్యారెక్టర్ పెరిగింది. సో యూ నెవర్ నో. అంటే కొన్ని ఇది పెద్ద కన్ఫ్యూజన్ కూడా, ఏది వదలాలి ఏది తీసుకోవాలో కూడా తెలియదు. ఒక్కోసారి కొన్ని తీసుకుంటారు, అవేమో బబుల్ గమ్ లాగినట్టు సాగుతూ ఉంటాయంటే అది సిస్టమ్ సినిమాకి సరిగ్గా వర్కౌట్ అయ్యేట్టు సాగుతుంటే పర్లేదు. ఆ కథ ఎటు వెళ్తుందో వాళ్ళు ఎటు వెళ్తారో సాగదీస్తూ ఉంటారు. దేర్ ఇస్ నో రిథమ్ ఫర్ దాట్. అండ్ మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పారు, అండ్ డాన్స్ పరంగా చిన్నప్పటి నుంచి ఇంపాక్ట్ కానీ ఇదంతా. రామ్ చరణ్ గారితో వినయ్ విజయ్ రామ చేశారు, అండ్ మొన్న గేమ్ చేసి మిస్ అయ్యారు అంటున్నారు. అంటే లైక్ మీరు అంటే వినయ్ విజయ్ రామ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ చేసేటప్పుడు మీరు చిరంజీవి గారిని కలవడం కానీ ఏమన్నా జరిగిందా? అది జరిగాయి. ఆల్రెడీ చిరంజీవి గారిని కలవడం గురించి చెప్పాను. అయితే రామ్ చరణ్ గారిలో ఒక్కసారి అంటే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడితే ముందు ఎత్తున్నప్పుడు ఏమైపోతుందంటే ద యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ రామ్ చరణ్ ఐఎమ్ మిస్సింగ్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చిరంజీవి గారు అనగానే టక్మని వెళ్ళిపోతాం. ఓకే, అది నో బ్రెయిన్ అది. బట్ ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో సే దట్ ఇన్ వినయ్ విజయ్ రామ ఆల్సో రామ్ చరణ్ గారు హ్యాస్ బీన్ అ వెరీ ఏమంటారు విజ్ వెరీ గుడ్ ఇన్ఫ్యాక్ట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ సచ్. అండ్ దాంట్లో కొన్ని చాలా బాగా గుర్తున్న సీన్ ఏంటి అంటే నాకు హార్స్ రైడింగ్, ఒక 7.5 feet ఉన్న అరేబియన్ గుర్రాన్ని ఆయన నడిపిస్తూ ఉంటే చూడాలనిపించింది. ఈజ్ అమేజింగ్ విత్ ఇట్. ఎట్లా అంటే
ఒక కెమెరామెన్ను మీరు ఆ గుర్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్కిడ్ చేయగలరా అని ఇలాంటి క్వశ్చన్. గుర్రం వచ్చి బ్రేక్ వేయటం, బ్రేక్ వేసి ఇలా ఇలా ఒక్కలాగా ఓకే ఆ రోజే ఎక్కటం, గుర్రం ఎక్కటం, రైడ్ చేయటం. ఐ వాజ్ హ్యావింగ్ ఫన్. ఏమన్నా నడిపిస్తున్నా పైన చెప్పి. సో ఐ మీన్ దట్ వే అది కానీ లేకపోతే యూనో ఫైట్ సీన్స్ అప్పుడు కానీ he's been wonderful. He's been really, really wonderful. And so yeah, that was one good long experience of ఆయన తోటి. లైక్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న అందరూ కూడా రామ్ చరణ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా త్రూఅవుట్ ఆ సినిమా చూస్తే ఒక మంచి ఫ్యామిలీ మెంబర్. ఎస్, అంటే అది అన్ని సినిమాలకి అందరికీ ఇప్పుడు మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, మేమంతా ఒక ఫ్యామిలీలో ఉన్నాం. బట్ అంటే సాంగ్ ఇప్పుడు ఎప్పుడైనా నేను అదే అంటున్నా, అది ఆన్ ద కాంట్రరీ ఇట్ ఇస్ ట్రూ ఆల్సో. ఓకే, బట్ దీంట్లో ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే ఇది బోయపాటి గారి సినిమా. ఓకే, బోయపాటి గారి సినిమాలో మీకు ఫ్యామిలీ ఒక లెంత్ కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ ఒక సందడి కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఫ్యామిలీ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా రీచ్ అయిన సాంగ్ అసలు తందానే సాంగ్ చూస్తుంటారా అంటే మీరు సాంగ్స్ వచ్చినప్పుడు? అప్పుడప్పుడు, ఐ మీన్ నాట్ సాంగ్స్ వచ్చినప్పుడు అంటే డెఫినెట్ గా చూస్తాం, కానీ పెట్టుకుని ఫ్యామిలీ సాంగ్ పెద్దగా మనకి పండగల్లోనూ లేకపోతే ఆ టైంలో ఉంటుంది దేర్. బట్ ఇన్ జనరల్, బట్ కమింగ్ టు యూనో రామ్ చరణ్ సార్, ఆ పాయింట్ అటు నుంచి అటు ఐ రిక్వెస్టెడ్ హిమ్, నాకు ఒకసారి చిరంజీవి కానీ ప్లీజ్ కల్పించండి అడిగారు మీరు? అయితే గట్టిగా అడిగాను, చాలాసార్లు అడిగాను. అంటే పాపం కల్పించా అని చెప్పిన తర్వాత కూడా ప్రతి గంటకోసారి అడిగాను ఆ రోజు. అయితే ఇంకా ఫైనల్గా నేను చూసుకుంటాను, యూ స్టే, చూసుకుంటాను. హీ మేడ్ షూర్ దట్ ద మూమెంట్ సార్ అక్కడ వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ అని చెప్పి కూర్చోబెట్టి, సో దాట్ చాలా ఫ్యాన్. పోతే నుంచి నన్ను వదలలేదు టైప్లో. సో హీ మెన్షన్ దట్. అండ్ ఐ థింక్ వినయ్ విద్యారామ ఆడియో లాంచ్ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ మీది ఒక గట్టి సౌండ్ చేసింది కదా మీరు మాట్లాడింది కదా? ఐ థింక్ ఎక్కడ గుర్తుంది, ఉంది అది వీడియో మీకు తర్వాత నేను చూపిస్తాను. చాలా సౌండ్ చేస్తుంది అప్పుడు మాట్లాడింటే. నాకు ఐ డోంట్ నో, బట్ నేను వేరేగా మాట్లాడినట్టే సౌండ్ చేయటానికి మాట్లాడి ఉండను, బికాస్ దట్స్ నాట్ టైమ్. బట్ ఐ థింక్ సమ్ రెస్పాన్స్ మాత్రం గట్టిగా వచ్చింది. కరెక్ట్. అంటే ఒకే స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్నాం బాబు, దట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అండి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. బాలయ్య బాబు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున, ఇది ఇన్ జనరల్ గానే అది. కాకపోతే నా విషయంలో ఇంకా చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ అంటే వేరే అంతే. సారీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రామ్ చరణ్ గారు ఇస్ లైక్ ఇంకా చిరంజీవి గారితో చేస్తున్న ఫీల్ అనుకోవచ్చు. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆయన కలవగలిగారు అంతే. సో ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నాం అంటే వెన్నెల నుంచి ఇప్పుడు హత్య వరకు కూడా చాలా మంచి మంచి నెపోలియన్ కానీ, 9 Hours కానీ, ఇలా చాలా సినిమాల్లో మీకు బాగా అంటే లైక్ ఆడియన్స్ జనరల్గా ఇప్పుడు మీరు ఎక్కడైనా కనిపించినప్పుడు ఫోటోలు దిగుతుంటారు, సెల్ఫీలు దిగుతుంటారు. మీరు దాంట్లో బాగా చేశారు, దీంట్లో బాగా చేశారు, రాఖీలో బాగా చేశారు, బొమ్మరిల్లో ఉన్నారు, వెన్నెల, ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క. అలా మీకు బాగా బెస్ట్ వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? నేను చాలా లక్కీ ఆ విషయంలో, ఒకలాగా లక్కీ. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో నేను నచ్చాను అన్నవాళ్ళు వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్లో వాళ్ళకి నచ్చాను అనమాట. అది ఇంట్రెస్టింగ్, బికాజ్ వెన్నెల కొంతమందికి నచ్చుతాను, రాఖీ కొంతమందికి నచ్చుతాను, క్లాస్మేట్స్ కొంతమందికి నచ్చుతాను, మళ్ళీ ఏంటిది నెపోలియన్ కొంతమందికి, క్షణంలో కొంతమందికి, గాజీలో కొంతమందికి. సో ఈ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్. అంటే ఈ సినిమాలో జయము నిశ్చయమురాలో కొంతమంది, అసురాలో కొంతమందికి, అదే అన్న. సో నా లక్ ఏంటంటే ఈ వెరైటీ ఆఫ్ రోల్స్లో ఉండటం ఒకటి, వాళ్ళకి ఒక టైప్ నచ్చటం. అంటే ఇప్పుడు ఫ్రెండ్ జోన్స్లో తీసుకున్నారు, ఫ్రెండ్ అంటే నేను అది యుఎస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంకోసారి నచ్చుతుంది. మొన్న స్టార్బక్స్లో ఎక్కడ కూర్చుని, నేను స్టార్బక్స్లో కూర్చుని ఒక ఆయన వచ్చారు, ఆయన ఎక్కువ సినిమాలు చూడంట. ఓకే, మామూలుగా చూసింది రేర్. ఓకే, ఆయన మాట్లాడుతూ
హే ఐ లవ్ యువర్ రోల్ ఇన్ దట్ మూవీ, ఇంకోసారి మీరు ఏంటది కలజోళ్ళు అమ్ముతూ ఉంటారు కదా ఎక్స్ప్రెషన్కి రీజన్ అరే ఏమైనా అర్థం ఉందా సీన్ కూడా గుర్తుపెట్టుకోండి మీ ఏమైనా అర్థం ఉందంటే తక్కువ చేసి కాదు యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ రెస్పెక్టబుల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అది ఆయనకి నా కామెడీ నచ్చిందంట ఆ రోల్లో. గొల్లపూడి మారుతీరావు గారి కొడుకు అక్కడ కలజోళ్ళు షాప్ ఉంటుంది, కలజోళ్ళు అమ్ముకుంటూ ఉంటాడు షాప్లో, బట్ హ్యూమర్ ఇన్ ద ఐఎమ్ లైక్ డూడ్ దిస్ ఇస్ ఇట్ డజంట్ సర్ఫేస్ నార్మలీ. మీకు అర్థం ఉందా? ఇది నార్మల్గా సర్ఫైజ్ అది. కొంతమంది క్లాస్మేట్స్ నచ్చుతుంది, క్లాస్మేట్స్లో చేసిన రోల్ నచ్చుతుంది, రకరకాలుగా పలు రకాలుగా దే హ్యావ్ ఆల్వేస్ లవ్ మీ ఇన్ దేర్ ఓన్ వే. ఓకే, నాకు బాగా కిక్కిచ్చినాయి అంటే చేసేటప్పుడు ప్రాసెస్ చేంజ్ ఉంటుంది కదా, నేను అలాగా అన్నిట్లోని మనసు అంతే ఉంటుంది, టెంపో అంతే ఉంటుంది. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని క్యారెక్టర్స్ మాత్రం మీకు నిడివేస్తుంది. అంటే క్యారెక్టర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయడాన్ని రోజులు ఇస్తుంది. ఒకసారి ఏమవుతుంది, ఇంటెన్స్ క్యారెక్టర్స్ అనుకున్నాను, 2-3 డేస్ క్యారెక్టర్స్ అనుకున్నాను, టక్కుమని రావాలి, ఉండిపోవాలి, టక్కుమని వెళ్ళిపోవాలి. అది చాలా కష్టం. అది కష్టం కాదు, బాగానే ఈజీ చేయటం వరకు ఈజీయే, కానీ యూ విల్ నాట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ అ లీడ్ ఆర్ అ బిగ్గర్ లెంత్ రోల్స్. అలాంటి వాటిలో నాకు 9 hours ఒకటి, వెన్నెల ఒకటి. ఎందుకు అంటే లెంత్ ఇస్తుంది. గరుడవేగలో ఎన్ఐ ఆఫీసర్ అంటే మేము ఒక్కొక్కటి చేస్తుంటే గన్ పట్టుకోవటం నుంచి డ్యామ్ లోపలికి అక్కడ వెళ్ళడం నుంచి, ఐ మీన్ వర్జిన్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ వీ ఫెల్ట్ వీవర్ ఎన్ఐ ఆఫీసర్ ఆల్మోస్ట్ అంతే. సో అది 20 రోజులు చేసాం. ఓకే, 20 రోజులు చేయటం అంటే 20 రోజులు యూ ఎక్స్పీరియన్స్ దాట్, యూ బిహేవ్డ్ లైక్ దాట్. సో అది కానీ లేకపోతే మన హత్య కానీ యూ లాష్డ్ అవుట్ అనమాట. నీ ఇష్టం వచ్చింది చేసావు అన్నట్టు ఉంటుంది, కానీ దెర్ ఇస్ అ మెథడ్ టు దట్ మ్యాడ్నెస్. దాంట్లో ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే 9 hours కూడా ఎన్ని ఇంప్రొవైజేషన్స్ చేసామో నాకు తెలుసు. జయమునిశ్చయమరాలు, అసురాలు. సో ఇలాగా ఒక అట్లీస్ట్ 20 క్షణం తక్కువ రోజులైనా సరే దాని ట్రావెల్ నాకు ఎక్కువ. ఈ తక్కువ రోజులు రావడానికి 10 రోజులు బ్యాక్గ్రౌండ్ వర్క్, అంటే దానికి ప్రిపేర్ చేసి ఒక 10 రోజులు ప్రిపేర్ అయ్యి ఆ మెంటల్ స్టేట్కి వచ్చాను నేను. నాట్ ఈజీ. దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ నాట్ సే గ్రేట్ వర్క్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి, కానీ క్లాస్మేట్స్ కూడా ఆ లెక్కన చూసుకుంటే. సో యూ ఎంజాయ్ అండ్ మీరు ఒక ఆర్టిస్ట్ లాగా దానిలో పడి నేను దొర్లుకుంటునో పొర్లుకుంటునో లేకపోతే స్విమ్మింగ్ చేసుకుంటునో ఈ సముద్రం. అందుకే నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసే వర్సటైల్ యాక్టర్. అండ్ ఇదొకటి నాకు స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకున్నాను, బట్ ఇది లాస్ట్కి షిఫ్ట్ చేసి రవి వర్మ అని మనం సెర్చ్ చేయగానే తెలుగు ఆర్టిస్టులు 2 ఉన్నారు. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను రవి వర్మ అని పెట్టగానే ఏ రవి వర్మ అని అడుగుతారు జనరల్లీ. సెర్చ్ చేసినప్పుడు కూడా మీదొక వీడియో అయిందొకటి. సో ఇది మీకు ఎక్కడ ప్రాబ్లం రాలేదా? లైక్ ఇప్పుడు ఏంటంటే ఏదైనా సింగర్ ఒక పేరు, ఇప్పుడు ఒక నేమ్ తీసుకుంటే వాళ్ళ క్రెడిట్స్ దగ్గర ఉంటుంది, రైట్స్ పరంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, సేమ్ నేమ్ తోటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆర్టిస్టుల పరంగా సేమ్ నేమ్, సేమ్ తెలుగు, తనకి నాకు ఇది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అరే మామ, అరే బావా నీకు వచ్చిందిరా ఫోను, నాకు వచ్చింది, నీకు రావాల్సిన ఫోన్ నాకు వచ్చిందిరా. లేకపోతే అరే రవి ఇదిగో ఎవరు నాకు ఫోన్ చేశారు, ఇదిగో అలా వస్తాయి. ఇప్పుడు అలా కూడా వస్తాయి. అదొకటిను. అండ్ తన పేరు అద్దూరి డ్రైవర్మ, నేను రుద్రరాజ్ డ్రైవర్మ. ఈ 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి వల్ల మాకు కొద్దిగా ఒకసారి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. వీఆర్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, వికీపీడియాతో సహా ఈస్ట్ గోదావరి యాక్టర్, నేను ఈస్ట్ గోదావరిలో పుట్టానని పెట్టాను. సో నేను ఈస్ట్ గోదావరి, వాడు కాకినాడ యాక్టర్. దట్ ఈస్ వెరీ సైకలాజికలీ యు ఆర్ అన్ యాక్టర్. ఒక నటుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో తెలుగులో నటుడు, ఇండియన్ సినిమాలో నటుడు. అంతేగాని రీజనల్గా నువ్వు కాకినాడ నటుడు, నువ్వేమో అక్కడెక్కడో అమలాపురం నటుడు అంటే ఎలా ఉంటుంది? యూనో రూట్స్ ఆర్ ఓకే, బట్ ఇన్ జనరల్ అదొకటేను. ప్లస్ లుక్ వైజ్గా కూడా ఐ థింక్ మొన్నటి వరకు కొంత సిమిలర్గా ఉన్నాం. నేను గెడ్డం, తను గెడ్డం, తెలుపు టైప్లో. వీఆర్ ఆల్సో ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్. అంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు అంటే తను వచ్చినప్పుడు
రవివర్మన్ వచ్చాడు కానీ తన ఇన్స్టెంట్గా స్టార్టింగ్లో హీ వాజ్ నాట్ వెరీ ప్రొనౌన్స్డ్. నేను రావటమే నాకు వెనెలా, రాఖీ, బొమ్మరిల్లు ఆ సెటప్లో వరుసగా క్యారెక్టర్ వచ్చేటప్పుడు నాకు తెలియదు. పోనీ తను రవివర్మ అని ఎవరైనా ఉన్నారని తెలిస్తే నేను ఏమైనా కొద్దిగా మార్చుకుని అప్పుడే కొద్దిగా సెటిల్ చేసుకుని పెట్టేవాడిని. నేను అలా అని చెప్పి వెన్నెల రవి అని పెట్టుకోలేదు, రాఖీ నేను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు రవివర్మ అనే పేరు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇష్టం. ఏదో రవి తర్వాత వర్మ వెనకాల సఫిక్స్ కుమార్ లాగా ఏదో పెట్టుకున్నాం అని కాదు. చిన్నప్పుడు 5th క్లాస్లో టీచరు రవివర్మ ఎవరో తెలుసా నీకు అంటే నాకు తెలియదు మేడం అంటే ఆయన గొప్ప ఆర్టిస్ట్, పెయింటర్ అని. సో అలాగ నేను దర్ సమ్ పార్ట్ ఆఫ్ మీ వాజ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ ఇట్, దట్స్ వై ఐమ్ అన్ యాక్టర్. ఓకే, నా నేమ్కి దానికి ఒక చిన్న కనెక్షన్ ఉంది కాబట్టి ఆ నేమ్ నేను కోయలేకపోతున్నాను. వెన్నెల రవి, లేకపోతే రాఖీ రవి, లేకపోతే రుద్రరాజు రవివర్మ. ఐఎమ్ నాట్ దాట్. ఫర్ మీ రవివర్మ యాజ్ అ నేమ్ ఇట్ కనెక్ట్స్ టు ది యాక్టర్. అందుకని నేను దాన్ని మీరు పేరు మార్చుకోలేరు, ఆయన పేరు మార్చుకోలేరు. తను కూడా ఏంటి, తనకి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లాగా మన ఉయ్యాల జంపాల హిట్ అయింది. నేను అదే టైంలో అసుర ఇవన్నీ వచ్చి పక్కమని ఇద్దరం ఉన్నాం అక్కడ. తన స్వామిరారాలో ఉన్నాడు. సో మా వికీపీడియా చూస్తే కొన్ని సినిమాలు నావి తన దాంట్లో ఉంటాయి, తనే నా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు అంటే ఎలా మీ రిలేషన్ ఎలా ఉంటుంది? నేను ఎంతో మాట్లాడుకుంటున్నాను. మన అత్తే చూసి వచ్చాడు నా కోసం లిటరలీ. అరే బాబాయ్ అది కాదు బాబాయ్ నేను చూసి వస్తానని చెప్పి లిటరలీ వెళ్ళి చూసి వచ్చి. దట్ ఈస్ అవర్ రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఐడియాస్. వీఆర్ ప్రిటీ సిమిలర్ ఏజ్ గ్రూప్ అండ్ సేమ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎక్కడో రిలేటివ్ కూడా అవుతాడు. అవునా? ఓకే ఓకే. అండ్ సేమ్ పుట్టిన ప్లేస్ కూడా ఆల్మోస్ట్ కాలం అవతల టైపు, ఒక కిలోమీటర్ మైల్ దూరం టైపు. సో maybe some part connects there, and interestingly the name is also connecting, but it has become a part of us. మళ్ళీ నేను ఎత్తుకుని అరే కొత్త ఫోటో ఏదో పెడదాం తప్పదు కదా, బికాస్ పీపుల్ నీడ్స్ టు నో. ఇండియాలో బాంబేలో ఎవరైనా రవివర్మని కొట్టారంటే నా కోసం కొట్టినా నేను ఉన్నానని తెలియాలిగా. మీరు రావాలి ఫస్ట్. నేను కూడా ఫస్ట్ రాకపోయినా నేను కూడా రావాలి కనీసం. సో తనదైనా అంతే. తను కూడా కాకపోతే హీఈస్ ఆల్సో ఇంటూ, ఐ థింక్ హీఈస్ రైటింగ్ అండ్ హీఈస్ మేకింగ్ సంథింగ్ ఆన్ హిస్ ఓన్ యాజ్ వెల్. సో ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ రైటర్ టైప్. యాక్టింగ్ వరకునే మెయిన్గా. సో హ్యాపీ, ఒక మంచి ఇంటరాక్షన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంటరాక్షన్ యాజ్ యూజువల్. నాకు అప్పుడు ఎలా అయితే సలార్కి ఒక హై వచ్చిందో ఈ ఇంటర్వ్యూ కూడా ఒక మంచి హై రావాలని కోరుకుంటే, అండ్ మీరు ఫర్దర్ పాన్ ఇండియా వెబ్ సిరీస్, ఓటీటీస్, ఎవ్రీథింగ్ మీరు కనిపించాలని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ Sharath, again, I hope this works out even better for us. So yeah, thanks. Thank you.